వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాపిరా. ముందుగా ముఖ్యాంశాలు. విజయవంతంగా కొనసాగుతున్న ఆపరేషన్ సముద్ర సేతు 2. బ్రూనై, సింగపూర్ నుండి విశాఖకు చేరుకున్న వైద్య పరికరాలు. మేమంతా సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం, స్పష్టం చేసిన కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు. ఒంగోలులో బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు నిరసన. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు. బనగానపల్లిలో భగ్గుమన రాజకీయ విభేదాలు. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ. పరిస్థితి ఉద్రిక్తం. చాప కింద నీరులా కొనసాగుతున్న వ్యాక్సిన్ బ్లాక్ వ్యాపారం. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో వ్యాక్సిన్ నిల్వల గుర్తింపు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆపరేషన్ సముద్ర సేతు 2 బ్రూనై, సింగపూర్ నుండి ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లతో సహా క్రిటికల్ కోవిడ్ రిలీఫ్ సరుకులతో INS జలస్వ విశాఖపట్నం చేరుకుంది. భారత నౌకాదళం ప్రారంభించిన కోవిడ్ రిలీఫ్ ఆపరేషన్ సముద్ర సేతు 2లో భాగంగా INS జలాశ్వ 18 క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు, 3650 ఆక్సిజన్ సిలిండర్లు, 39 వెంటిలేటర్లతో సహా ఇతర క్లిష్టమైన కోవిడ్ మెడికల్ స్టోర్లతో విశాఖపట్నం చేరుకుంది. ఆక్సిజన్ కంటైనర్లు, వెంటిలేటర్లతో సహా కోవిడ్ సహాయక సామాగ్రి తరలింపు భారత మిషన్లు సులభతరం చేశాయి. ఈ సరుకును వివిధ రాష్ట్రాలు, ONGలలోని ప్రభుత్వ సంస్థలకు అప్పగించనున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని, క్యాడర్ అంతా టీఆర్ఎస్తోనే ఉన్నారని కమలాపూర్ మండల ప్రజాప్రతినిధుల విస్పష్ట ప్రకటన చేశారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్లతో కమలాపూర్ మండల టీఆర్ఎస్ నాయకుల భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోనే పనిచేస్తామని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు ప్రకటించారు. మేము 2001 తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించినప్పటి నుండి పార్టీ తరఫున మేము గులాబీ జెండా ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతుంది. 2001 ఎలక్షన్లలోనే మా మండలంలో పూర్తి మా కాన్స్టిట్యున్సీ అప్పుడు కమలాపూర్ కాన్స్టిట్యున్సీలో 4 ఎంపీపీలు 4 జెడ్పీటీసీలను కూడా గులాబీ కంట్రోల్ మీద గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పోటీ చేసినప్పుడు ఆ బస్సు గుర్తుగా పోటీ చేసినప్పుడు కూడా మేము అక్కడ ధర్మారం మండలం పోయి పనిచేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రతి ఎలక్షన్లో కూడా పార్టీ యొక్క అభివృద్ధికి కృషి చేసుకుంటూ వచ్చాము. ఇప్పటి వరకు కూడా మా మండలంలో ఎంపీపీ జెడ్పీటీసీ మేము ఎప్పుడు ఓడిపోలేదు. ఇప్పటి వరకు కూడా టీఆర్ఎస్ గుర్తుపై తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన మేము ఇప్పటివరకు కూడా మా
ఎంపీపీలను జడ్పీస్ అందరం గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా కమలాపూర్ కాన్స్టిట్యున్సీపై హుజురాబాద్ అయిన తర్వాత కూడా అదేవిధంగా పార్టీ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యకర్తగానే కొనసాగుతున్నాం. ఇప్పుడు కూడా మేము అదే గులాబీ జెండా కింద టీఆర్ఎస్ పార్టీలోనే పనిచేయాలనే ఒక నిర్ణయంతో ఉన్నాము. అదేవిధంగా ముందు కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కింద గులాబీ జెండా కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. 1 నుంచి టీఆర్ఎస్ పార్టీలో మా నాన్న పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము టీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాం. గౌరవ చంద్రశేఖరరావు సార్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలోనే మేము ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీకి ప్రతిక్షణం సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలోనే మేము కొనసాగుతాం. టీఆర్ఎస్ పార్టీయే మాకు అన్ని రకాలుగా అండదండగా ఉండి మాకు ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఒక మంచి మార్గమైనటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీతోనే కొనసాగదలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆదేశాల మేరకు ఒంగోలులో పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాధి అరికట్టడంలో వ్యాధిగ్రస్తులను తరలించడంలో వైద్యశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. పీఎం కేర్స్ వెంటిలేటర్లు ఆక్సిజన్ ఉపయోగించడంలోనూ కేంద్ర సహకారాన్ని అందిపుచ్చుకోవడంలో మందుల బ్లాక్ మార్కెట్ను నివారించడంలోనూ వైద్యశాలలో అధిక ధరలను నియంత్రించడంలో వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే రానున్న రోజుల్లో ప్రజాపక్షాన భారతీయ జనతా పార్టీ మరిన్ని పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారి పిలుపు మేరకు కరోనా నియంత్రణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా, కరోనాను ఎదుర్కోవడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నవంబర్లోనే కేంద్రం నుండి పీఎం కేర్స్ కింద మన ఒంగోలు రిమ్స్కు 350 వెంటిలేటర్స్ వస్తే ఈరోజు కనీసం 100 వెంటిలేటర్లు కూడా బిగించిన దాఖలాలు లేవు. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పీఎం కేర్స్ కింద ప్రతి 100 పడకల ఆసుపత్రికి ఒక ఆక్సిజన్ ప్లాంటు శాంక్షన్ చేస్తే నవంబర్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఈరోజు ఆక్సిజన్ని లేక నిరుపేదలు కరోనాతోటి బాధపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చేసిన నిర్లక్ష్యం కారణమే ఈరోజు కరోనా బాధితులు నానా కష్టాలు పడుతున్నారు ఆక్సిజన్ లేక. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షలు, రాజకీయ కార్పణ్యాలను వదిలి వెంటనే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం విషయంలో కావచ్చు, కరోనా బాధితులను ఆదుకునే విషయంలో కావచ్చు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీ మరొక డిమాండ్ చేస్తుంది, వ్యాక్సినేషన్ విషయంలో మొదటి డోసు ఎంతమందికి వేయాలి, రెండో డోసు ఎంతమందికి వేయాలి, దాంట్లో కోవాక్సిన్ ఎంత, కోవిషీల్డ్ ఎంత, అలాగే రెమిడిసివిర్ ఈ జిల్లాకి ఎన్ని కావాలి, ఈ రాష్ట్రానికి ఎన్ని కావాలి, అలాగే ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ ఎంత కావాలనే విషయాన్ని ఇండెంట్ను తయారు చేసి వెంటనే పంపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. కష్టం వచ్చినప్పుడు కేంద్రం మీద నెట్టేసి అది మాకు సంబంధించిన విషయం కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తుంది. ఈ రాష్ట్రానికి ఒక ఆరోగ్య శాఖ మంత్రి, ఒక ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి కింద, ఆరోగ్య శాఖ మంత్రి కింద ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ పనిచేస్తూ ఉంది. భారత ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా కూడా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు బాధ్యత తీసుకొని ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి కేటాయించని విధంగా 4930 వెంటిలేటర్లు కొత్తగా కేటాయించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరోనా బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ డిమాండ్ కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేస్తుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం, ముఖ్యమంత్రి గారు కరోనా బాధితులను ఆరోగ్యశ్రీ
కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ బీసీ ఇంటి పరిసర ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యే కాట్సాని వర్గీయులపై బీసీ వర్గీయులు దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులు వచ్చి బైక్పై చక్కర్లు కొడుతుండగా ఆగ్రహానికి గురైన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి వారిని ప్రశ్నించారు. దీంతో కాట్సాని వర్గీయులు ఎదురు తిరగడంతో మాజీ ఎమ్మెల్యే వర్గీయులు వారి ముగ్గురిపై దాడికి దిగారు. ఈ ఘటనలో కాటసాని వర్గీయులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. బనగానపల్లి పట్టణంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. నాకు వాటర్ చెప్పండి ఎంతసేపు అయితే సరే 1996 మొన్న మూర్తి అరే 1996 పాస్వర్డ్ 1996 వద్దు బ్రెడ్ ఉంది నా జాగ్రత్త పేరు చాలా ఇలా నేను అనుకోలేదు ఎంతమంది ఉన్నారని. థ్యాంక్స్ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ అరకొరగా సరఫరా అవుతుండడంతో అందరికీ అందడం లేదు. దీనిని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలకు పంపిన టీకాలను నల్లబజారుకు తరలించిన ఘటన గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణంలో వెలుగు చూసింది. ఇక్కడి అరండల్పేటలోని ఓ ఇంట్లో 2000కు టీకా వేస్తున్నారని తెలియడంతో ఆ ప్రాంత సచివాలయ కార్యదర్శులు ఆ ఇంటికి వెళ్లి విచారించారు. ఆ ఇంట్లో వ్యాక్సిన్ నిల్వలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఆ ఇంటి నుంచి పారిపోతున్న యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ ఇంట్లో ఉన్న 8 వైల్స్ కోవిషీల్డ్, కోవాక్సిన్ టీకాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మీడియా మిత్రులు ఫోన్ చేయడం వల్ల రామరెడ్డిపేటలోని అన్నపూర్ణ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి వీధిలో అక్కడ ఒక ఇంట్లో ఈ కోవాక్సిన్ డోసెస్ వేస్తున్నారు. ఒక్కోటి 1000 రూపాయల తరఫున వేస్తున్నారు. అక్కడ కొంతమంది వేయించుకుంటున్నారని మనకు కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేయడం వల్ల మన వెంటనే మా సచివాలయ సిబ్బందిని అలాగే టౌన్ ప్లానింగ్ సిబ్బందిని వెంటనే పంపించి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవడానికి వాళ్ళకి అక్కడ ఏదైనా జరుగుతున్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళు పట్టుకోవాల్సిందిగా పంపించాను. అక్కడికి వెళ్ళగానే అక్కడ దాదాపుగా కొంతమంది వ్యక్తులు ఉంటే అక్కడికి ఈ యొక్క కోవాక్సిన్ డోసెస్ అక్కడ 1000 రూపాయల తరఫు తీసుకొని అక్కడికి వేస్తున్నట్లుగా తెలిసింది. మన వాళ్ళు వెంటనే అక్కడ వాళ్ళందరినీ ఆపేసి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి సిఐ గారు కూడా వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. కానీ ఈ డోసెస్ ఎలా వచ్చాయి, ఆ వయసు దాదాపుగా 8 వయసు అక్కడ ఉన్నట్టుగా తెలిసింది. ఇవి ఎలా వచ్చాయి, మరి వీటి కారణం ఎవరనేది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరైతే వీటి వెనక ఉన్నారో ఇవి అనధికారికంగా తీసుకొచ్చి బయట ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఏదో మాకు డోసు దొరకదు, ఫస్ట్ డోసు కానీ సెకండ్ డోసు కానీ ఎప్పుడైనా మాకు వ్యాక్సిన్ దొరకదని ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి డోసు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ముందుగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారము ఈ నెల 31వ తేదీ వరకు అందరికీ సెకండ్ డోసు అందరికీ వేయడం జరుగుతుంది. ఫస్ట్ డోసు అనేది 31వ తేదీ తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 31 వరకు అందరికీ సెకండ్ డోసు దాదాపు ఎంతమంది ఉన్నారో ఆ టైం పీరియడ్ ఇంటర్వల్ పీరియడ్ దాటిన వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు అనవసరంగా ఈ మధ్యలో దళాలను పట్టుకొని ఎక్కడికి వెళ్ళి డబ్బు పెట్టి ఎవరు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం మున్సిపాలిటీ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. కాబట్టి
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యం చేయడాన్ని ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి ప్రజల ప్రాణాల పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో సరైన సౌకర్యం లేక ప్రజలు చనిపోతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు రాజసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి మురళి కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరోనా బాధితులను వెంటనే కరోనా బాధితులను వెంటనే కరోనా బాధితులను వెంటనే కరోనా బాధాకి భారత్ మాతాకి భారత్ మాతాకి కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరోనా బాధితులను వెంటనే కరోనా బాధితులను వెంటనే కరోనా బాధితులను వెంటనే కరోనా బాధాకి భారత్ మాతాకి భారత్ మాతాకి కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరోనా బాధితులను వెంటనే. ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బి కాలనీ 4వ డివిజన్ కైలాసగిరిలో కూరగాయలు అమ్ముకుంటూ నివాసం ఉంటున్న ఓ మహిళ నిరుపేదలకు తన వంతు సాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. లాక్డౌన్ కారణంగా పేదల సమస్యలు తెలిసిన కవిత వారంలో 3 రోజులు 150 నుంచి 200 మంది కుటుంబాలకు కూరగాయలను పంపిణీ చేస్తున్నారు. కరోనా మహమ్మారి ప్రాణాలను బలిగొంటున్న ఈ తరుణంలో పనులు కోల్పోయిన నిరుపేదలకు అండగా నిలుస్తున్నందుకు కాలనీ ప్రజలు వారికి ధన్యవాదాలు తెలిపారు. లేదంటే జోలో పెట్టుకోలేదు వచ్చింది నేను నిలిచింది ఫస్ట్ లేదా జోలా రైట్ రైట్ తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో మద్యం ధరలు అధికంగా ఉన్నాయని, పేదవాళ్లను ప్రభుత్వం దోచుకుంటుందని కొందరు మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మద్యానికి చాలా కాలం నుంచి అలవాటు పడ్డామని,
కూలీ ధరలు పెరగకపోవడంతో మద్యానికే డబ్బులన్నీ అయిపోతున్నాయని మందుబాబులు ఆరోపిస్తున్నారు. తద్వారా నాటుసారా అమ్మకాలు గ్రామాల్లో అధికంగా పెరుగుతున్నాయని పలువురు చెప్తున్నారు. అయితే నవరత్నాలలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మద్యపాన నిషేధానికి దశల వారీగా చర్యలు చేపట్టగా అందులో భాగంగా షాపులను తగ్గించుకుంటూ వస్తుంది. స్వదేశీ విదేశీ మద్యం సీసాలపై రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ప్రైవేటు మద్యం షాపులు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో ప్రభుత్వమే షాపులను నిర్వహిస్తోంది. మద్యాన్ని ప్రజలకు దూరం చేసే ప్రక్రియలో ధరలను పెంచింది ప్రభుత్వం. ప్రధానంగా ప్రస్తుతం మద్యం అమ్మకాలు మధ్యాహ్నం వరకే పరిమితం చేస్తున్నారు. ఏదేమైనా సర్కారు నిర్ణయం మద్యపాన నిషేధంపై కఠినంగా వ్యవహరిస్తుంది. జనగామ జిల్లా దేవరుప్పల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానిస్టేబుల్ రమేష్ పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు పంపిణీ చేశారు. అలాగనే పండ్లు, టిఫిన్స్, వాటర్ బాటిళ్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని ప్రతిరోజు గ్రామాన్ని పరిశుభ్రం చేస్తూ కరోనా నివారణకు తోడ్పడుతున్నారని కానిస్టేబుల్ రమేష్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. గాలివీడిలో మండలంలో ఎంఆర్ఓ, ఎంపీడీఓలు ప్రైవేట్ హాస్పిటల్స్ను తనిఖీలు చేశారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా చికిత్సకు అనుమతి ఉందని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయరాదని వారు హెచ్చరించారు. లక్షణాలున్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. ఇబ్బంది అయిందా శ్వాస తీసుకోవడంలో కానీ ఆ సమస్య లేదు మేడం. జ్వరం 2 జ్వరాలు 2 రోజుల నుంచి జ్వరం వస్తుంది మీకు. అవునా? మీకు ఏదైనా వచ్చి చూసుకుని టాబ్లెట్ ఇచ్చిందా? చెకప్ చేసినట్టు కొల్ల పెట్టియా ఏం మా మాకు చెప్పగలదా అంటే పై పంపిస్తాము, మేమే వస్తాం, మీకు చెప్తాము. అవునమ్మా, జ్వరం వచ్చిందని ఏమైనా టాబ్లెట్లు ఇచ్చినారా మీకు? పారాసెటమాల్ ఏమి ఇవ్వలే. ఏం సార్ ఫీవర్ సార్? ఫీవర్ అని చెప్పినారు. ఏదైనా మంచి టాబ్లెట్ ఇచ్చిపోవాలి కదా మీకు. ఫీవర్ అంటే నీకు ఎవరమ్మా? ఏం పేరు? అయ్యవారం అన్నా హాస్పిటల్లో చెకప్ చేశాను. గౌరవం చదివి ఏం ఎమ్మెల్యే ఇంకా ఫీవర్ కాకుండా ఇంకేమైనా ఉందమ్మా? జ్వరమే. అది మళ్ళీ డౌట్ వచ్చి నేనే చేయించుకుంటాను. నోరు కానీ రుచి అట్లా ఏమన్నా ఉందా?
వాసన వస్తుందా? వాసన తెలుస్తా. నిజామాబాద్ జిల్లా బోధన్లో 7వ రోజు విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళ ఆధ్వర్యంలో కోవిడ్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్న అటెండర్లకి పేషెంట్లకి మాస్కులు భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కోవిడ్ రోగుల బంధువుల అత్యవసర పరిస్థితుల్లో తమని సంప్రదించాలని, సహాయం చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా లాక్డౌన్ ఉన్నంతకాలం అన్నదానం చేయనున్నట్లు చెప్పారు. దూరం దూరం ఉన్నాడు స్వామి. రాహుల్ భాయ్ ఇస్తుంది. పరిషత్ ప్రాంతం ఏదైతే సూచన చేసిందో కోవిడ్ పేషెంట్లకి ఏదైతే సేవ చేయాలని చెప్పిందో, మన ప్రాంతంలో ఎవరైతే కోవిడ్ బారిన పడుతున్నారో వారికి మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఏదైనా సమయంలో భోజనం కావాలంటే మాకు 1 గంట ముందు ఫోన్ చేస్తే వారికి మేము భోజనం ఏర్పాటు చేస్తున్నాము. అలానే రాత్రి సమయంలో ఒక 80 మందికి మనం కరోనా పేషెంట్కి, వాళ్ళ అటెండర్స్కి, ఇట్లా యాచకులకి మనం భోజనం ఏర్పాటు చేస్తున్నాము. ఎవరికైనా కావాలంటే మా నెంబర్లు ఇస్తాము. ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే మీకు 1 గంటలో మీకు భోజనం ఏర్పాటు చేస్తాము. విశ్వ హిందూ పరిషత్ భజరంగ దళ ఆధ్వర్యంలో ఈ భోజన కార్యక్రమం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవంతంగా కొనసాగుతున్న ఆపరేషన్ సముద్ర సేతు 2, బ్రూనై, సింగపూర్ నుంచి విశాఖకు చేరుకున్న వైద్య పరికరాలు. మేమంతా సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం, స్పష్టం చేసిన కమలాపూర్ మండల ప్రజాప్రతినిధులు. ఒంగోలులో బీజేపీ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు నిరసన, రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు.
బనగానపల్లిలో భగ్గుమన్న రాజకీయ విభేదాలు. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ, పరిస్థితి ఉద్రిక్తం. చాప కింద నీరులా కొనసాగుతున్న వ్యాక్సిన్ బ్లాక్ వ్యాపారం. గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లో వ్యాక్సిన్ నిల్వల గుర్తింపు. ఇవి బులెటిన్ వివరాలు. స్టేట్ యూన్ B3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.